గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, ఐయుఐ విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు: ఐయుఐ పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భము సుఖమము చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సినీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. శారీరక ఆరోగ్యం కావాలి. మానసిక ఆరోగ్యం అంటే ఏంటంటే మనం మంచిగా అనుకోవడం, దిగులు పడకుండా నాకు ఇది కావాలి, నాకు ఇది అవుతుంది, ఇట్లనే ఉంటుంది, ఇట్లనే ఉండాలి, అటువంటిది గట్టిగా మళ్ళీ మళ్ళీ అనుకోవడం, అది మానసిక ఆరోగ్యం. సో దీనివల్ల ఏమవుతుంది, మన బిడ్డ మనం ఎంత గట్టిగా అనుకుంటాం మన బిడ్డ అట్లా వస్తుంది. మనం ఖచ్చితంగా నేను నా బిడ్డను తీసుకుంటాను, నా బిడ్డ మంచి బిడ్డగానే ఉంటది. ఇది రెండునే మనం చేసుకోవాలి. అది లేకపోతే మామూలుగా ఉండొచ్చు, లేదా కొంచెం ప్రాబ్లంతో కూడా ఉండొచ్చు. సో మనం ఏమనుకుంటా, శారీరక లోపం మాత్రమే, హాస్పిటల్ పోతే టెస్ట్ చేస్తారు, మందులు రాసిస్తారు, చాలు. కానీ అది మాత్రం కాదు, దీంట్లో కాదు. ఎందుకంటే ఇది శరీరానికి సహజమైన ఒక విషయం. ఇది జరగట్లేదు, జరగాలంటే ఈ టెస్ట్లతో పాటు, ట్రీట్మెంట్ తో పాటు ఇది ఎట్లా పని చేస్తుంది అనేది తెలుసుకునే దానికి మన ఆలోచనల గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో మన ఆలోచనలు మనం తెలుసుకోవాలంటే మనం భార్యాభర్తలు ఎట్లా ఉన్నారు, కుటుంబ సభ్యులతో మనం ఎట్లా ఉన్నాం, సమాజంతో మనం ఎట్లా ఉన్నాం, మన గురించి మనం ఎట్లా ఉన్నాం, ఎట్లా అనుకుంటున్నాం అనేది ఇది గమనించి దీంట్లో మార్పు తీసుకురావాలి. ఏదో అందరూ అనుకుంటున్నారు అట్లనే మనం కూడా ఉండాలి, అదే మనం అనేది దాంట్లో నుంచి మనం బయటకు వచ్చేసేయాలి. పక్కన వాళ్ళు అనుకుంటారు, ఇంకేం పుడతారు, లేదా ఇంట్లో వాళ్ళందరికీ, నాతో పెళ్ళైన వాళ్ళందరికీ వచ్చేసింది, నాకు మాత్రం అలా, నేను వెనకాల పడుతున్నా, నేను ఎట్లా వాళ్ళని చూస్తాను అని మనం అనుకుంటాము. ఇంట్లో అత్తగారు ఏం చెప్తారు, అందరూ నన్ను అడుగుతారు, నేను తల ఎత్తుకోలేకపోతున్నాను అనేటప్పుడు ఏమనిపిస్తుంది, నా వల్లనే కదా ఆమె బాధపడుతుంది, నా వల్లనే కదా ఈయన భర్త బాధపడుతున్నాడు, వీళ్ళని సంతోషపరచలేకపోతున్నాను, నేనే కారణం, నేనే అనేది ఎక్కువగా మనకి పోతుంది. అది తప్పు. దాంట్లో నుంచి మనం బయటకు వచ్చేసేయాలి. నేను కారణం, నా వల్లనే బిడ్డ కాలేదు, నేనేదో తప్పు చేసేసాను అని తక్కువగా అనుకోవడం, అంచనా వేసుకోవడం నా ఫస్ట్ ఆడవాళ్ళు వదిలేసేయాలి. ఎవరైనా చెప్పినా కూడా తీసుకోకూడదు. అట్లా ఉన్నప్పుడే మనం మన బిడ్డని ఖచ్చితంగా తీసుకోగలుగుతాం. ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు అది బాగా పనిచేస్తుంది. సో ఎట్లా ఇది పనిచేస్తుంది దాని గురించి మనం చూస్తాము. ఇది గర్భసంచి, ఇది అండాశయం, ఇది ట్యూబ్. ప్రతి నెల అండం పెరిగి విడుదలవుతుంది, ట్యూబ్ దీన్ని తీసుకొస్తుంది. కణాలు ఇక్కడి నుంచి పోయి కలుసుకుంటే ఇవి అన్ని ఒక్కసారిగా పనిచేసేస్తుంది. విడుదలవుతుంది, తీసుకొస్తుంది, ఈ కణాలు పోయి కలుసుకుంటే ఇది వచ్చేస్తుంది, అతుక్కుంటుంది. ఇవి అన్ని ఎట్లా జరుగుతుంది, మనం టెస్ట్ చేసేటప్పుడు దీనికి మాత్రం టెస్ట్ చేస్తాం, దీనికి టెస్ట్ చేస్తాం, దీనికి టెస్ట్ చేస్తాం, కానీ కలిసి అన్ని కలిసి పనిచేస్తుంది. దానికి టెస్ట్ ఏమీ లేదు. దానికి ఏంటి గుర్తు, గర్భం రావడం మాత్రమే. కానీ అది డైరెక్ట్. ఇండైరెక్ట్ గా ఏంటి, గర్భం రాకపోతే ఏం వస్తుంది, పీరియడ్స్ వస్తుంది. వాడు పీరియడ్స్ లో మార్పు, ఈ ఋతుక్రమంలో మార్పు కరెక్ట్ గా వస్తుందా, కరెక్ట్ గా వచ్చా కొంచెం లేట్ అవ్వడం, ఒక్కొక్కసారి ఎప్పుడు లేట్ అవ్వడం, కరెక్ట్ గా రావడం, లేదా ముందుకు రావడం, ఇటువంటి మార్పు ఎక్కువ అవ్వడం, బ్లీడింగ్ తగ్గడం, కడుపు నొప్పి ఉండడం తగ్గడం, ఇవేమి ఏంటంటే గర్భసంచి పనితీరు పెరుగుతుంది. గర్భసంచి పనితీరు పెరిగినప్పుడు, శారీరక లోపం బాగా వచ్చినప్పుడు
ఇది ఖచ్చితంగా కొన్ని నెలల్లో నిలిచిపోతుంది. సో ఇది మనం బాగా తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోతే ఏదో మందులు వాడతాం, ఏదో అన్ని బాగానే ఉంది, టెస్ట్లు స్కానింగ్ బాగుంది, ట్యూబ్ బాగుంది, అన్ని బాగుంది, కానీ ఇది చేస్తే ఇవి అన్ని బాగా జరిగినప్పుడు ఇది గర్భం వచ్చే పీరియడ్స్ లో వచ్చే మార్పు అనేది గర్భం రావడానికి మనకి ఒక ముఖ్యమైన ఇండికేషన్ అనేది తెలుసుకునేటప్పుడే ఆ మార్పు వచ్చినప్పుడు మనం నేను తీసుకుంటాను, నేను దగ్గర వచ్చేస్తున్నాను గర్భానికి అనే ఫీలింగ్ మనకు వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఇది సులూరుపేటకు పోవాలంటే గూడూరు వస్తుంది, ఇంత టైంలో వస్తుంది, నాయుడుపేట వస్తుంది, తర్వాత సులూరుపేట వస్తుంది అని తెలుస్తున్నప్పుడే మనం బస్సు ఎక్కి కూర్చున్నా కూడా గూడూరు వచ్చేసిందంటే ఓకే కరెక్ట్, నేను ఇంకా పోయి అనేది అప్పుడు ఆ ఫీలింగ్. ఏం తెలియలేదంటే ఏదో వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుందో అయోమయంగా ఉంటుంది. సో అందుకనే ఎందుకు ఇది తెలుసుకోవాలి, ఇది నేను బాగుంది, నాలో మార్పు వస్తుంది, ఈ పీరియడ్స్ లో వచ్చిన మార్పు రావడం వల్ల శారీరక లోపం ఈ టెస్ట్లన్నీ నాకు కరెక్ట్ అయిపోతే నాకు వస్తుంది అని తెలుసుకునేటప్పుడు ఏమవుతుంది, ఎవరైనా ఏమన్నా అడిగినప్పుడు ఇంకా రాలేదా, ఇన్నిసార్లు పోతున్నావు అనేటప్పుడు మనం ఏం జరుపు, నాకు వస్తుంది, నాకు తెలుసు, ఆమెకి తెలియదు కన్విషలేను, లేకపోతే ఆ ఒక మాట అడిగేదానికి మనం కూర్చొని ఏడిచి నాకు రాదేమో అందుకనే అడిగేదేమో, ఇవి ఏమీ ఆలోచన వస్తుంది. అందుకని ఎట్లా ఇది పనిచేస్తుంది అనేది మనకు బాగా తెలుసుకొని మనం ఎక్కడ ఉన్నాము ఈ రెండు మనం బాగా తెలుసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏం చెప్పినాను, ఈ టెస్ట్లు అన్ని చేస్తాము, ఇవి అన్ని పని చేసేది ఎట్లా, రెండు అండం పెరుగుదల మనం చెప్పినాము, అండం మంచి సైజులో పెరిగి విడుదల అవ్వాలి, తర్వాత గర్భం నిలిచేదానికి ఈ హార్మోన్ ఉంటది. ఇవి అన్నిటికీ ఏంటంటే ఇవి బాగా రావాలి అంటే కొన్ని విటమిన్స్ అన్ని మనకి సమకూర్చాలి. మనకేం జరుగుతుందంటే మనం తినే ఆహారంలో మనకు కావాల్సిన విటమిన్స్ రావట్లేదు, దాని గురించి మళ్ళీ చెప్తాం. సో ఖచ్చితంగా మంచి క్వాలిటీ ప్రోటీన్, మంచి క్వాలిటీ ఫ్యాట్, విటమిన్స్ బాగుంటాయి. అట్లా ఉన్నప్పుడే అండం క్వాలిటీ బాగున్నప్పుడు గర్భం వచ్చే కెపాసిటీ బాగుంటది. ఇది ఈ లెవెల్లో జరగాలి. రెండోది ఈ పని చేసే తీరు ఎట్లా అంటే హార్మోన్ అన్నమాట. హార్మోన్ అంటే బ్రెయిన్ లో, మెదడులో మనకి ఆలోచన సెంటర్ ఉంటుంది, హైపోథాలమస్. అక్కడ మన ఆలోచన, మన ఫీలింగ్స్ ఉత్పత్తి అవుతుంది. అక్కడి నుంచే ఈ హార్మోన్ విడుదలవుతుంది. హార్మోన్ అనేది ఏంటంటే అక్కడ ఈ ఒక కెమికల్ ఆ బ్రెయిన్ లో ఆ సెంటర్ నుంచి విడుదలయ్యి బ్లడ్ లో కలిసి అది ఇక్కడ వచ్చి దీన్ని పని చేసేదాన్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మన ఆలోచనలు, ఈ గర్భం వచ్చే దాని పనితీరుని డైరెక్ట్ గా హార్మోన్ మూలం కంట్రోల్ చేస్తుంది. అందుకనే సంతోషంగా ఉన్నా గర్భం వస్తుంది, ధైర్యం నమ్మకంగా ఉన్నా వస్తుంది. ఇప్పుడు కొంతమంది ట్రీట్మెంట్ అంతా ఆపేసుకుంటారు, కొంతమంది అమ్మో ఆ అమ్మ చెప్పింది గుడి చుట్టూ తిరిగినా, ఈ తాయెత్తు మంత్రం యంత్రాలు కట్టుకున్నా, కానీ ఆ నమ్మకం తెలియసినప్పుడు శారీరక లోపం బాగా సరే ఏం ప్రాబ్లం లేనప్పుడు ఖచ్చితంగా వస్తుంది. అది ఏం పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ అన్ని ట్రీట్మెంట్ తీసుకుని కూడా నాకు వస్తుందో రాదో, మా అత్త ప్రతి నెల అడుగుతుంది, ఇంకా నీకేం వస్తుంది అంటుంది, కాబట్టి నాకు రాదేమో అనేది అనుకునేటప్పుడు ఇక్కడ అన్ని బాగున్నా కూడా ఇది పని చేయదు. సో పని చేసేదాన్ని మన ఆలోచనలు డైరెక్ట్ గా కంట్రోల్ చేస్తుంది. సో శారీరక లోపం మనం సరి చేసుకునేటప్పుడు మానసికంగా మనం మన బిడ్డని ఖచ్చితంగా తీసుకుంటాం. కాబట్టి మనం టెస్ట్లు, ట్రీట్మెంట్, మందులు ఇవి అన్ని ఎంత తీసుకుంటామో మన ఆలోచన కూడా ఎట్లా ఉంది అప్పుడప్పుడు గమనించి నేనేమనుకుంటున్నాను గర్భం గురించి, నాకు ఎటువంటి ఆలోచన వస్తుందా రాదా, డౌట్ గా ఉందా అనేది దాన్ని తోసేసి ఇది తెలుసుకున్నప్పుడు నేను నా బిడ్డని ఖచ్చితంగా తీసుకోగలుగుతాను, ఎందుకంటే నాకు ఇది బాగుంది, ఇది న్యాచురల్ ఫంక్షన్ కాబట్టి అనేది మనం బాగా అనుకునేటప్పుడు పక్క నుంచి భర్త అయినా అర్థం చేసుకున్న, భర్త అయినా అమ్మ అయినా ఎవరైనా ఒకరు గట్టిగా చెప్పిన నీకేం కాదు, నీకు ట్రీట్మెంట్ తీసుకున్నా, నీకు బాగుంది,
నువ్వు నీ బిడ్డని ఖచ్చితంగా తీసుకుంటావు అనేది చెప్పి మనం అది తీసుకుని ఇది ఇంపార్టెంట్. ఇది ఎట్లా పనిచేస్తుంది? హార్మోన్ సమతుల్యత దాని పని ఇది చేపిస్తుంది. మగవాళ్ళకి అండం పెరిగే ఇది 7 టెస్ట్ చేస్తాము. ఆడవాళ్ళకి స్కానింగ్ చూస్తాము. అండం పెరిగేదానికి అండం అనేది మనకి మంచి సైజ్ లో పెరిగి విడుదలవ్వాలి. 12 నుంచి 12వ రోజు నుంచి చేస్తాము. 20 to 30 mm ఈ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత అండం పెరిగేదలకి మంచి సైజ్ గా విడుదలవ్వాలి. పెరగడం ఒకటి, విడుదల అవ్వడం ఒకటి. సంచి లైనింగ్ పొర అనేది దానికి తగ్గట్టు ఉండాలి. ఈ 3 దానికోసమే మనం ఏం తింటాం? అండం పెరుగుదల బాగుండే దానికోసం మంచి క్వాలిటీ ప్రోటీన్ కావాలి. అందుకనే మొలకలు కంపల్సరీ తినమంటాం. మొలకలు, మంచి క్వాలిటీ ఎగ్, మంచి క్వాలిటీ స్పర్మ్ తీసుకోమని చెప్తాము. తర్వాత లైనింగ్ పొర బాగా పెరిగేదానికి మనం కలబంద తీసుకుంటాం. లైనింగ్ పొర అంటే గర్భసంచి లైనింగ్ అంటే మనం మామూలుగా పడుకునేటప్పుడు బిడ్డకి అన్ని బాగా సరి చేస్తాం. అట్లా బిడ్డ గర్భసంచుల లోపల ఉండేదానికి ఆ లైనింగ్ పొర మనకు మంచి బెడ్ తయారు చేసినట్టు మనం దానికోసం ఈ కలబంద అనేది తీసుకుంటాం. అట్లా అనుకునేటప్పుడు నా బిడ్డ మంచి క్వాలిటీతో ఉండాలి, మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటల కోసమే ఆ మొలకలు, ఊరికే కాదు. ఇది తీసుకుని ఇష్టంగా తీసుకునేటప్పుడు ఆ బిడ్డల మార్పు మనం చూస్తున్నాం. అందుకని ఏదో ఒకటి తింటున్నాము అనేది కాకుండా ఈ మీనింగ్ తెలుసుకునేటప్పుడు ఇష్టంగా, సంతోషంగా మనం తీసుకున్నాం. ఆ సంతోషంగా తీసుకోవడంలోనే మనకి మార్పు అనేది బాగా వస్తుంది. తర్వాత తెల్లమేలు పరీక్ష చేస్తాము, హార్మోన్ పరీక్ష చేస్తాము. అవసరమైనప్పుడు లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ అనే పరీక్షలు చేస్తాము. ఈ థైరాయిడ్ టెస్ట్ అనేది కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది. థైరాయిడ్ ప్రొలాక్టిన్ ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి మెడిసిన్స్ తీసుకుంటాం. ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది మనకి చాలా తరచూ చూస్తుంటాం. నెలకి సరిగ్గా రాదు. అండాశయంలో నీటి గడ్డలు ఉంటుంది అన్నమాట. మామూలుగా మనం ముట్లు నెలకి సరిగా రాకపోతే ఏమనుకుంటాము? గర్భసంచి చిన్నదిగా ఉంటుంది, అందుకని ముట్లు సరిగా రాకపోతే గర్భం రాదు. ముట్లు గర్భసంచి చాలా చిన్న సైజులో ఉండేది చాలా రేర్. 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఒకసారి చూస్తాం. అటువంటి కూడా నెలకి సరిగా రాదు. కానీ బ్లీడింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గర్భసంచి చిన్నగా ఉంటుంది, అండాశయం చిన్నగా ఉంటుంది. కానీ పాలిసిస్టిక్ ఓవరీస్ లో గర్భసంచి బాగుంటుంది, అండాశయంలో నీటి గడ్డలు ఉంటుంది, నెలకి సరిగా రాదు, బ్లీడింగ్ బాగానే అవుతుంది. సో ఈ నీటి గడ్డలకు కూడా ఏం కారణం అనేది చూస్తాం. ఒకవేళ వాళ్ళకి లావుగా ఉన్నా, లేదంటే బీపీ, కొలెస్ట్రాల్ ఉన్నా, ఇన్సులిన్, షుగర్ అట్లా ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఇటువంటి వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది, కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయినా కూడా మామూలుగా మనం చెప్పే డైట్, ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు అది కూడా ఈజీగానే వస్తుంది. అట్లా లేదు, వెయిట్ ఎక్కువ లేదు, అట్లా ఉండే ఈజీ పాలిసిస్టిక్ ఓవరీస్ కి త్వరగానే అండం పెరుగుదల అదంతా చూస్తాం. కానీ పాలిసిస్టిక్ ఓవరీస్ అంటేనే చాలా కష్టం ఒకప్పుడు మాకు కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే దీనికి డైట్, ఎక్సర్సైజ్ ప్లస్ మానసికంగా మనం కొంచెం పాజిటివ్ గా, పట్టుదలగా, ధైర్యంగా ఉన్నప్పుడు దానికి మంచి మందులు ఉన్నాయి. అది సరి చేసుకునేటప్పుడు నెలకి కరెక్ట్ గా వస్తుంది. టాబ్లెట్ ఆపేసిన తర్వాత కూడా నెలకి కరెక్ట్ గా వస్తుంది. అండం పెరుగుతుంది, నీటి గడ్డలు కరిగిపోతాయి, అండం పెరుగుతుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది. టాబ్లెట్ కి ఓన్లీ డయట్, ఎక్సర్సైజ్, మంచి ఆలోచన అది వరకు ఉండి ముందు నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్ గా వస్తుంది. కొంతమందికి ఏంటంటే దీంట్లో లేదంటే లాప్రోస్కోపీ చేయాలి. దీంట్లో లేదంటే కొంతమంది వెయిట్ ఉంటారు, లావుగా ఉంటారు. లావుగా ఉన్నాం కాబట్టి నాకు కష్టం అనేది లేదు. లావుగా ఉంటే కూడా ఒక 5 to 10% వెయిట్ తగ్గినప్పుడు, కానీ దీంట్లో ప్రతి నెల వెయిట్ తగ్గాలి. 1/2 kg కానీ 1 kg కానీ వెయిట్ తగ్గినప్పుడు మనకి ఇది కరెక్ట్ గా రావడానికి
ఇది అండం పెరుగుదలకి, గర్భం రావడానికి మనకి బాగుంటుంది. లాప్రోస్కోపీ ఎందుకు చేస్తామంటే, పెళ్ళయి ఒక 4-5 ఏళ్ళు అయిపోయింది, అన్ని టెస్టులు బాగుంది, అయినా రాలేదు అనేటప్పుడు లాప్రోస్కోపీ చేస్తాము. లాప్రోస్కోపీ ఏంటంటే గర్భసంచి, అండాశయం, ఆ ట్యూబ్ ఇదంతా డైరెక్ట్ గా చూస్తామట. ఇది చేసేటప్పుడే హిస్ట్రోస్కోపీ. ఎందుకంటే గర్భసంచి లోపల పొర ఎట్లా ఉంది, లోపల ట్యూబల్ ఓపెనింగ్ బాగుందా అనేది చూస్తాం. దీనివల్ల ఇది చేసుకోవడం వల్ల ఎందుకు చేసుకుంటున్నాము అని తెలుసుకొని చేసుకోవాలి. డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ అంటే శారీరకంగా ఇవి అన్ని స్ట్రక్చరల్ గా బాగుంది, ఇది ఫంక్షన్ వస్తే ఇది ఖచ్చితంగా గర్భం వస్తుంది, ఈ ఫంక్షన్ ని మాత్రమే మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని నిర్ధారణ చేసే దానికోసం. కొన్ని సందర్భాల్లో దాంట్లో కొన్ని ప్రాబ్లం ఉంటుంది. అండాశయంలో ఇట్లా నీటి గడ్డలు ఉంటుంది, ఓవేరియన్ సిస్ట్, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అనే నెత్రు గడ్డ ఉంటుంది, డెర్మాయిడ్ సిస్ట్ ఉంటుంది. ఇదంతా క్లియర్ చేసుకోవడం. ట్యూబ్ల మీద అడ్డం ఉంటే ఒక్కొక్కసారి దాంట్లో తొలగిపోతుంది. సో ఇవి అన్ని చూసుకునే దానికి అతుకులు ఉంటుంది ఒక్కొక్కసారి ట్యూబ్ కి, అదంతా సరి చేసుకోవచ్చు ఈ లాప్రోస్కోపీ వల్ల. సో అందుకనే లాప్రోస్కోపీ చేసే ముందు కొన్ని ఇవి అన్ని బాగుందా, ఈమెకి అర్థం అవుతుందా అని తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం లాప్రోస్కోపీ చేసిన తర్వాత మనకి గర్భం రావడం అనేది ఈజీ. ముఖ్యంగా పాలిసిస్టిక్ ఓవరీస్ కి వాళ్ళు కొంచెం వెయిట్ తగ్గి డయట్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, అప్పుడు పీరియడ్స్ లో ఏమైనా కొద్దిగా మార్పు ఆల్రెడీ వచ్చుంటే అప్పుడు మనం లాప్రోస్కోపీ చేసిన తర్వాత 5-6 months లో ఖచ్చితంగా గర్భం మన వాళ్ళకి వస్తుంది. ఇది చేయకుండా ఏదో లాప్రోస్కోపీ చేయాలి అని వాళ్ళ మెంటలీ ఫిజికలీ ప్రిపేర్ కాకుండా చేసిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇది చేసేసరి వచ్చేసేయాలి. అది రాకపోయినప్పుడు, ఎందుకంటే ఆపరేషన్ తర్వాత కొంతమంది రెస్ట్ తీసుకొని ఆహారం కొంచెం బాగా తీసుకొని వెయిట్ పెరిగేటప్పుడు మనకి ఇది చేసే ఇదంతా వ్యర్థమైపోతుంది. వాళ్ళు ఏమనుకున్నా ఆపరేషన్ చేసి కూడా నాకు రాలే కాబట్టి నాకు రాదేమో, నాకు కష్టమేమో, ఇటువంటిది మనకి మనసు పడుతుంది. అందుకనే మనం ఏం చేస్తాం, లాప్రోస్కోపీ ముందు మనం డిసైడ్ చేస్తాము, తర్వాత తల్లిదండ్రుల్ని కూడా వాళ్ళని అర్థం చేసుకోమంటాం. అప్పుడు వాళ్ళకి చేసిన తర్వాత మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఈ IUI అనే ప్రొసీజర్, భార్యాభర్తలు కలిస్తే తెల్లమేలు పరీక్ష. సో దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, అన్ని బాగుంది అయినా రాలేదు, లాప్రోస్కోపీ కూడా చేసినప్పుడు ఈ IUI ప్రొసీజర్ చేస్తాం. అంటే మగవాళ్ళ కణాల వరకు కదిలే కణాలు తీసుకొని దాన్ని ఈ అండాశయంలో, గర్భసంచిలో ప్రవేశపెట్టడం. దీంట్లో ఏంటంటే ఇది చేయగానే దానికి ప్రెగ్నెన్సీ రేట్ పెరుగుతుంది, అంటే గర్భం వచ్చే కెపాసిటీ దానికి పెరుగుతుంది అనమాట. సో అందుకనే IUI చేసుకుంటే 1 నెలలోనే రాలేదు, మనం ఆ ఎక్స్పెక్టేషన్ లేకుండా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఇది ఖచ్చితంగా మిగిలినదన్నీ బాగుంది, గర్భం నిలిచే హార్మోన్ బాగుంది, అట్లా ఉన్నప్పుడు ఇది చేసేటప్పుడు ఖచ్చితంగా గర్భం వస్తుంది, నిలుస్తుంది. టెస్ట్ ట్యూబ్ బేబీ ఎప్పుడు పోవాలంటే, మనం మగవాళ్ళకి కణాలు చాలా తక్కువ ఉంది, 2 ట్యూబ్లు పూర్తిగా పాడైపోయింది, అట్లా ఏమైనా ఉన్నప్పుడు మనం టెస్ట్ ట్యూబ్ బేబీకి పోతాము. సో మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. గర్భం కొంతమంది అనుకుంటే, నేను జ్వరంకి పోతున్నాను, పోతే ఒక 4-5 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, నాకు జ్వరం తగ్గిపోయింది, అట్లనే ఒకసారి పోతాను గర్భం కోసం, పిల్లల కోసం, నాకు వచ్చేసేయాలి, నాకు ఇంకా రావట్లేదే. మనం ఇట్లా ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా 2-3 నెలలు పోతున్నాం, ఇంకా రాలేదే అంటే మనకు ఆ ఎక్స్పెక్టేషన్ తెలిసినప్పుడే మనం దీనికి టైం మనం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే, మనం ఇది చూస్తే మామూలుగా ఏం చెప్తారు ఇంట్లో కానీ సమాజంలో, 1 సంవత్సరంలో గర్భం రాకపోతే చాలా కష్టం, ఇంకా రాదు అనేది తక్కువ. దానికి బేసిస్ ఏంటంటే, ఒక 100 మందికి పెళ్ళి అయితే 60%కి 6 నెలల్లో గర్భం వచ్చేస్తుంది, ఇంకొక 20 మందికి ఇంకొక 6 నెలలు అంటే సంవత్సరం అవుతుంది.
ఇంకొక 10% ఏమవుతుందంటే ఇంకొక సంవత్సరం పడుతుంది. అంటే వీళ్ళందరూ డాక్టర్ దగ్గర పోకుండా ఉన్నప్పుడు, భార్యాభర్తలు అన్ని బాగున్నప్పుడు. సో అట్లా బాగున్నా కూడా 2 సంవత్సరాలు కూడా కావచ్చు. ఎందుకని కావచ్చు? 2 రీజన్స్. ఒకటి, భార్యాభర్తలు కలవడం, అండం విడుదలయ్యే టైంలో కోయిన్సైడ్ కాకపోవచ్చు. దాంట్లో ఏంటంటే అండం గర్భం రావాలంటే ఈ అండం విడుదలయ్యే రోజుల్లో ఉన్నా కూడా ఒక 25%కే ప్రతి నెల గర్భం వస్తుంది. కాబట్టి అన్ని బాగున్నా కూడా ఈ నెల రాలేదు, నాకు ఇది కష్టం, నాకు రాదు అనేది కరెక్ట్ కాదు. సో 25% అన్ని బాగున్నా కూడా గర్భం వస్తుంది. కాబట్టి టైం ఇచ్చే కొద్దీ ఏమవుతుందంటే ఇంకా ఇది వస్తుంది. అందుకని టైం అయ్యే కొద్దీ నాకు రాదు అని అనుకోవడం ఒక అపోహ, దాంట్లో నిజం లేదు. ఇంకొకటి ఏంటంటే గర్భం చిన్న వయసులో అయితే గర్భం వచ్చే పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది. 20 ఏళ్ళు అట్లా ఉన్నప్పుడు 90% ఉంటుంది గర్భం వచ్చే పొటెన్షియల్. 30 ఏళ్ళు వచ్చినప్పుడు అది 70% అయిపోతుంది. 35 వచ్చినప్పుడు 55% వస్తుంది. తర్వాత 40 ఏళ్ళు వచ్చినప్పుడు 45% వస్తుంది. 45 ఏళ్ళు అయిపోయిందంటే 6% గా తగ్గిపోతుంది. అంటే టైం అయ్యే కొద్ది, ఏజ్ అయ్యే కొద్ది. సో 30 అయిపోయిందంటే కష్టం అనేది 30 అయినా కూడా 70% ఉంది. దీంట్లో ఇంకోటి ఏంటి, మన వయస్సు ఏంది, మన గర్భసంచి అండాశయం వయస్సు, అది ఇంపార్టెంట్. మన గర్భసంచి అండాశయం వయస్సు బాగుండాలి, అది దానికి క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. అది మనం స్కాన్ లో చూసుకుంటాం, హార్మోన్ టెస్ట్ లో చేసుకుంటాం. కాబట్టి అది ఇంప్రూవ్ అయ్యే దానికోసమే మనం ఈ డయట్, ఈ విటమిన్స్ అనేది వాడుతున్నాం. ఎందువల్ల ఏజ్ ముఖ్యం అంటే ఈ అండం చుట్టూరా ఒక విటమిన్స్, న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ అంటారు. బాడీలో ఆ అండాశయం చుట్టి ఉండే ఆ నీళ్ళల్లో ఉంటది. కాబట్టి అది ఇంప్రూవ్మెంట్ చేయాలంటే మనం మంచి క్వాలిటీ ప్రోటీన్, మంచి క్వాలిటీ ఫ్యాట్ ప్లస్ విటమిన్స్, ఇది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, డయట్ చెప్పినప్పుడు కొన్ని మనకి అది లభించదు. అందుకని ఏం చేస్తున్నామంటే మనం విటమిన్ రూపంలో పెట్టేస్తున్నాము. ఎందుకంటే మనకి భూమిలోనే సారం తగ్గిపోయింది. కాబట్టి మనం తర్వాత ఎరువులు వేస్తున్నాము, తర్వాత కల్తీలు చేస్తున్నారు. మన దగ్గర వచ్చేసరికి ఆ పోషక విలువలు చాలా తగ్గిపోతుంది. అది కాకుండా మనం ఈ జంక్ ఫుడ్, ఈ ఫాస్ట్ ఫుడ్, ఈ బేకరీ ఐటమ్స్ కి బాగా అలవాటు అయిపోయినాము. కాబట్టి అవన్నీ ఏం చేస్తుంది, ఆల్రెడీ బాడీలో ఉండే విటమిన్ ని కూడా నెట్ వేసేస్తుంది. మనం తినే ఆహారంలో ఉండే విటమిన్ ని తీసుకోలేక చేసుకుంటుంది. సో అందుకనే మనం అటువంటి జంక్ ఫుడ్ ని తగ్గించేసేసి మనం డయట్ అనేది మంచిగా చేసుకోమని చెప్తున్నాం. అందుకనే పాతకాలంలో త్వరగా గర్భం వస్తుంది, ఇప్పుడు గర్భం వచ్చేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఇవి అన్ని తగ్గిపోయినాయి. నాకు ఈ విటమిన్ లెవెల్, ఈ ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు మనం దాన్ని పెంచుకునేటప్పుడు ఖచ్చితంగా మనం గర్భం వచ్చే కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోగలుగుతాం. ఇంకొకటి, మనం కొద్దిగా ఎక్సర్సైజ్, బ్రీదింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్ అటువంటిది చేసి, ఇదంతా ఏంటంటే రీసెర్చ్ చేసి, డాక్యుమెంట్ చేసి ప్రూవ్ చేస్తున్నారు. దానివల్ల ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే రక్త ప్రసరణ బాగా ఇంప్రూవ్ అవుతుంది. రక్త ప్రసరణ బాగా ఇంప్రూవ్ అయినప్పుడు పని చేసే తీరు పెరుగుతుంది. అట్లా అందుకని నీళ్లు కూడా బాగా తీసుకోమంటున్నాము. ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు, ఈ ప్లాస్టిక్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఈ BPA అనేది ఉంటుంది, బిస్ఫినాల్ ఏ అనేది. ఆ కెమికల్ ఏం చేస్తుంది, కొన్ని ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, అదే ఈ విటమిన్ ని లోపం చేసేటట్టు. ఇంకోటి వేరే రకమైన హార్మోన్ మనకి వస్తుంది, అదొకటి. ఈ చికెన్ ఇటువంటిది బయట తీసుకునేటప్పుడు వాటి చికెన్ అంతా ఇంజెక్షన్ చేసేసి సైజ్ పెరగాలని చూస్తున్నారు. సో అందుకని మనం చికెన్ ఒకవేళ తింటే నాటుకోడి, సో అది తీసుకుంటే మనకి మంచిది. మగవాళ్ళైతే ఈ స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత ఈ కాఫీ తీసుకోవడం ఎక్కువ, ముఖ్యంగా ఆడవాళ్ళు అనమాట.
ఆ కాఫీ ఆపేస్తే మంచిది, లేదా తక్కువ తీసుకోవడం, ఇవి అన్ని అవాయిడ్ చేయాలి. తర్వాత ఏమేమి తీసుకోవాలి అనేది మనం సనత్ సార్ డైలీ చెప్తుంటారు. అట్లానే ఎక్సర్సైజ్. సో ఇది మనం శారీరక లోపం గురించి. ఇంకోటి మానసికంగా చెప్పాము. భార్యాభర్తలు మానసిక అఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే భర్త ఒక సహకారం, భర్త ఒక ఆదరణ మనకి మానసికంగా మనల్ని మంచిగా ఒక భద్రతా భావం ఇస్తుంది. అది ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ హార్మోన్ బ్యాలెన్స్ బాగా వస్తుంది. సో నిత్య జీవితంలో ఒక్కొక్కసారి కొన్ని అర్థం చేసుకునే దానికి చిన్న చిన్న కొట్లాటాలు ఉంటుంది, కానీ దాంట్లో నుంచి కూడా మనం ఫ్రీ అయిపోవాలి. ఈయన లేట్ అయిగా వస్తారు అలసిపోయి, ఈమె తలుపు తీయడం కొంచెం లేట్ అవుతుంది. ఎందుకు ఇంత లేట్ అని రాగానే కసురుకుంటారు. ఈమె ఏమనుకుంటుంది, నేను ఇంతసేపు వెయిట్ చేస్తుంటే ఈ చిన్న విషయానికి ఇంత కసురుకోవాలా అని బాధపడుతుంది. ఆయనకేంటంటే ఆమె మీద ఏం కోపం లేదు, అలసిగా ఓకే అనుకోవడం. తర్వాత ఆయన ఫ్రీ అయిన తర్వాత మనం సినిమాకి పోదామా అట్లా అంటే కూడా ఆమె ఇంకా బాధపడుతూనే ఉంటది. అది అర్థం చేసుకొని నేను సారీ, నేను అట్లా ఏం అనుకోలేదు అని ఆయన చెప్పినప్పుడే అది ఫ్రీ అవుతుంది. సో ఎవరైనా భార్య అయినా భర్త అయినా ఏమైనా కొంచెం ఇట్లా జరిగినప్పుడు సారీ అనేది చెప్పాలి. తర్వాత ఏంటి, ఇది జరిగిన తర్వాత ఫస్ట్ ఈయన చెప్పాలి, చూడు నేను బయట నుంచి వచ్చినప్పుడు నేను ఒక విసుక్కుంటాను, నేను అరుస్తాను, పట్టించుకోవాలి, నీ మీదనే కాదు అది, నేను అది చెప్తేనే నేను ఫ్రీ అయిపోతా. ఆ ఒక్క మాట తర్వాత భర్త చెప్తే ఆయన ఏమనుకున్నా ఏం చేసినా ఈమె బాధ